ఆగిపోతున్నాయి. అంతేనా? ఒకవేళ అధికారంలోకి వస్తే వీళ్ళు ఏంటి మీకేమర్థమైంది? సార్ ఇప్పుడు ఇజ్రాయెల్ గారు స్పష్టంగా సమాధానం అయితే మీరు అడిగినా నేను కూడా అడిగింది అదే. ఆ 16,000 33,000 ఇచ్చిన భూములు రైతులు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు 60,000 కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణాల పరిస్థితి ఏంటి? ఎందుకంటే గతంలో చూసాం మనం, ఆ, గత 5 ఏళ్ల కాలంలో అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ రోడ్లు తవ్వుకెళ్ళినా ఏం చేసినా వెళ్లకుండా కూర్చున్న పరిస్థితి, నిర్మాణాలు కూడా ఎక్కడ ముందుకు వెళ్ళని పరిస్థితి కూడా ఉంది. సార్ రాజు గారు, నేను ఒకటి చెప్తాను. అసలు సిఆర్డిఏ ఇప్పుడు అసలు జగన్ గారి మావిగన్ని ఎందుకు అమల్లోకి రాదనేది నేను చెప్తానంటే, గతంలో సిఆర్డిఏని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రద్దు చేశారు. జూలై 31, 2020లో సిఆర్డిఏని చట్టాన్ని రద్దు చేసి ఏపీ అంటే అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి తీసుకొచ్చారు జగన్ గారు. సో దాని మీద హైకోర్టు ఏం చెప్పిందంటే, అసలు సిఆర్డిఏ చట్టం అంటే రైతులతో ఏదైతే ఒప్పందం కుదుర్చుకుందో ఆ ఒప్పందానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి వీల్లేదు. ఆ రైతుల భూములకి తీసుకునేటప్పుడు ల్యాండ్ పూలింగ్కి ఏదైతే మీరు అక్కడ డెవలప్మెంట్ మౌలిక సదుపాయాలు డెవలప్ చేసి వాళ్ళకి ప్లాట్లు ఇస్తారో అది ఇచ్చిన తర్వాతే అక్కడి నుంచి కదలాలని ఆ రాజధాని విషయంలో కూడా విస్పష్టమైన తీర్పు హైకోర్టు ఇచ్చిన పరిస్థితి. ఈరోజు మావిగన్ జగన్ గారు రేపొద్దున అధికారంలోకి వస్తారు, ఊహాజనితమైంది. సరే వచ్చారనుకున్నాం, వచ్చిన తర్వాత కూడా ఆ సిఆర్డిఏ చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం అక్కడ వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించకుండా జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకోలేదు. ఎందుకంటే చట్టం అంత పటిష్టంగా ఉంది. వాళ్ళు గత 5 ఏళ్ల కాలంలో దానికి అమరావతి ఏఎంఆర్డిఏ అని పెట్టినా, లేకపోతే సిఆర్డీని రద్దు చేసినా, లేకపోతే ఇప్పుడు లేదో శివరామకృష్ణ కమిటీని ఇంకా ఎన్ని చెప్పుకున్నా కూడా ఆల్రెడీ అక్కడ ఏదైతే నిర్మాణాలు జరుగుతా ఉన్నాయో, రైతులకు హామీలు ఇచ్చారో చట్టబద్ధంగా ఒక కాంక్రీట్ గా వెళ్ళిపోయిన పరిస్థితి. జగన్ గారు ఇప్పుడు మావిగన్ అనేది వాళ్ళు సవాళ్ళు విసురుకున్నా కూడా చట్ట పరిధిలో మావిగన్ అనేది ఆయన విడిగా డెవలప్ చేసుకోవాలని చెప్తే, ఇక్కడ ఈ 33,000 16,000 ఇచ్చిన రైతులకి మాత్రం ఖచ్చితంగా న్యాయం చేయాలి, దాని నుంచి తప్పించుకోలేదు. అది ఏఎంఆర్డీఏ ఏర్పాటు చేసినప్పుడు, ఆయన సిఆర్డీఏ చట్టం రద్దు చేసినప్పుడు అసెంబ్లీలో విస్పష్టమైన అన్ని చర్చలు జరిగాయి, హైకోర్టులో చర్చలు జరిగాయి, హైకోర్టులో వాద ప్రతివాదం జరిగాయి, హైకోర్టు ఎక్కడ ఒప్పుకోలేదు. సో దాన్ని కూడా ఒప్పుకోవట్లేదు. ఒక్క నిమిషం అండి, మన ఇజ్రాయెల్ గారు సమాధానం ఏంటంటే, సరే స్పష్టంగా చెప్తారా శివరామకృష్ణ ఆయన దాట వేస్తున్నారు. నేను అనేది ఒకటే, 33,000 16,000 ఇచ్చిన రైతులను ఏం చేస్తారు, ఈ 60,000 కోట్ల నిర్మాణాలు ఏం చేస్తారు, ఆ రెండు క్లారిటీ అనేది 2 మాటలు చెప్పచ్చు, ఆయన చెప్పలేదు. ఓకే ఇప్పుడు అడుగుతాం సార్, ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.